19 సంవత్సరాల అమ్మాయిని దారుణంగా హత్య చేసి ఆమె మృతదేహంతో హంతకుడు 2 రాత్రులు గడిపాడు. వినడానికి ఏదో సినిమా స్టోరీలా ఉన్నప్పటికీ మన పక్కన ఉన్న బెంగళూరులో ఇది జరిగిన నిజమైన ఘటన. 2024 నవంబర్ 23వ తారీఖు మధ్యాహ్నం 12:31 బెంగళూరు ఇందిరానగర్లో ఉన్న రాయల్ లివింగ్ అనే 3 స్టార్ హోటల్లోకి ఒక యంగ్ కపుల్ ఎంట్రీ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ క్వాలిటీ బాలేకపోయినప్పటికీ అమ్మాయి ఎంతో హ్యాపీగా ఇంకా సంతోషంగా ఉన్నట్టు క్లియర్ గా మనకు కనిపిస్తోంది. క్యాబ్ వేసుకున్న అబ్బాయి రిసెప్షన్ దగ్గరికి వెళ్లి ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఒక రూమ్ ని బుక్ చేశాడు. అప్పటి వరకు అమ్మాయి వెనుకున్న సోఫాలో కూర్చొని ఆమె ఫోన్ లో చాలా బిజీగా ఉంది. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆ ఇద్దరు ఒక రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యారు. వాళ్ళిద్దరి దగ్గర లగేజ్ పేరిట 2 హ్యాండ్ బ్యాగులు మాత్రమే ఉన్నాయి. ఇంకా రూమ్ కూడా ఒక రోజు కోసమే బుక్ చేశాడు. కానీ తర్వాత రోజు అంటే నవంబర్ 24వ తారీఖు పొద్దున్న 11 వరకు వాళ్ళిద్దరూ చెక్అవుట్ చేయలేదు. రిసెప్షన్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయి స్టేని ఇంకొక రోజుకి ఎక్స్టెండ్ చేశాడు. నవంబర్ 25వ తారీఖును కూడా సేమ్ టు సేమ్ జరిగింది. అంటే రూమ్ స్టే ఇంకొక రోజుకి ఎక్స్టెండ్ అయ్యింది. నవంబర్ 26వ తారీఖు వచ్చింది. అంటే వాళ్ళు చెక్అవుట్ చేయవలసిన రోజు. కానీ పొద్దున్న 8:19 ఆ అబ్బాయి లగేజ్ లేకుండా ఫోన్ మాట్లాడుకుంటూ హోటల్ బయటికి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర లగేజ్ ఏది లేదు కాబట్టి హోటల్ స్టాఫ్ కూడా ఆయన మీద ఎటువంటి అనుమానం రాలేదు. మధ్యాహ్నం 12 దాటింది కాబట్టి చెక్అవుట్ కోసం రిసెప్షన్ నుండి రూమ్ ల్యాండ్ లైన్ కి ఫోన్ చేశారు. ఫోన్ రింగ్ అయింది కానీ ఎవరు ఆన్సర్ చేయలేదు కాబట్టి రిజిస్టర్ లో ఉన్న ఆ అబ్బాయి మొబైల్ నెంబర్ కి ఫోన్ చేశారు. కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చి ఒక స్టాఫ్ మెంబర్ రూమ్ కి వెళ్లి నాక్ చేశాడు. పిలిచాడు కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళ అనుమానం పెరిగి మాస్టర్ కీతో లాక్ ను ఓపెన్ చేద్దాం అనుకున్నారు. కానీ డోర్ కి ఎటువంటి లాక్ లేకపోవడం వలన డోర్ ని తొయ్యగానే ఓపెన్ అయిపోయింది. డోర్ ఓపెన్ అవగానే రూమ్ లోంచి ఒక భయంకరమైన దుర్గంధం వచ్చింది. ముక్కులు మూసుకొని లోపలికి వెళ్లిన స్టాఫ్ కి షాక్. అమ్మాయి నిర్జీవంగా మంచం మీద పడుంది. స్టాఫ్ వెంటనే రూమ్ లోంచి బయటికి పరిగెట్టుకుంటూ వెళ్లి పోలీసులకి ఫోన్ చేశారు. కొన్ని నిమిషాల్లోనే పోలీసులు, ఫోరెన్సిక్ ఇంకా మీడియా ఆ హోటల్ కి చేరుకున్నారు. ఇప్పుడు ఆ హోటల్ ఒక క్రైమ్ సీన్ గా మారింది. మంచం ఇంకా నేలపైన రక్తం పడుంది. బెడ్ అవతల పక్క ఒక మొబైల్ ఫోన్ ఇంకా నేలపైన ఒక పసుపచ్చ నైలాన్ తాడు పడుంది. మంచం ఇంకా నేలపైన రక్తం పడుంది. ఇంకా యాస్ట్రేలో కాల్చి పడేసిన ఎన్నో సిగరెట్స్ దొరికాయి. కంపు కొడుతున్న బాడీని చూస్తే ఈ దారుణం 2 రోజుల క్రితమే జరిగిందని తెలిసింది. పోలీసులు బాడీని పోస్ట్ మార్టం పంపించడంతో పాటు హోటల్ సీసీటీవీ ఫుటేజ్ తో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అమ్మాయి ఇంకా అబ్బాయి ఐడెంటిటీ హోటల్ రిజిస్టర్ లో ఉన్న రికార్డ్స్ లో దొరికాయి. అమ్మాయి అస్సాం గువాహతికి చెందిన మాయా గొగోయ్ అయితే అబ్బాయి కేరళ కానూరుకి చెందిన ఆర్నవ్ హనాయ్. 19 సంవత్సరాల మాయా గొగోయ్ గువాహతిలో ఉన్న కైలాష్ నగర్ కి చెందినది. కానీ కొన్నాళ్ల బట్టి బెంగళూరులో ఉన్న ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో స్టూడెంట్ కౌన్సిలర్ గా పనిచేస్తోంది. ఆమె అక్కతో కలిసి బెంగళూరులో ఉన్న హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఒక రెంటెడ్ ఫ్లాట్ లో ఉంటోంది. మాయా ఒక యూట్యూబర్ కూడా. బ్యూటీ ఇంకా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ గురించి తన ఛానల్లో రివ్యూస్ చేసేది. ఎవర్ స్మైలింగ్, హ్యాపీ నేచర్డ్ మాయా ఫ్యామిలీలో అందరికీ ఫేవరెట్. సెప్టెంబర్ 27వ తారీఖుని మాయా తన సొంత ఊరికి ఒక పెళ్లి అటెండ్ చేయడానికి వెళ్ళింది. జస్ట్ 2 నెలల్లో ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇటు పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ని స్పీడ్ చేశారు. మాయా బాడీని చూస్తే కనీసం 2 రోజుల క్రితం ఆమె చనిపోయిందని తెలుస్తోంది. బెడ్ మీద ఉన్న ఆమె ఫోన్ కూడా నవంబర్ 24వ తారీఖు నుండి స్విచ్ ఆఫ్ అయి ఉంది. ఇంకా రూమ్ లో ఆరవ్ ఇంకా మాయా మాత్రమే ఉన్నారు కాబట్టి పోలీసులకి ఆరవ్ మీద అనుమానం వచ్చి ఆయన గురించి వెతకడం మొదలు పెట్టారు. కేరళ కానూరుకి చెందిన ఆర్నవ్ కి 21 సంవత్సరాలు. రీసెంట్ గా ఆయన బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాడు. నెలకి 15,000 జీతంతో ఒక కన్సల్టెన్సీలో కౌన్సిలర్ గా పనిచేస్తున్నాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు 26వ తారీఖు పొద్దున్న ఆరవ్ లగేజ్ లేకుండా హోటల్ ని విడిచిపెట్టి బయటికి వెళ్లడం కనిపించింది. ఆరవ్ కాల్ డేటాని పోలీసులు ట్రాక్ చేయడం మొదలు పెట్టారు. హోటల్ నుండి బయటకు వచ్చిన ఆరవ్ క్యాబ్ బుక్ చేసుకుని మెజెస్టిక్ రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ ఆయన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే ఆరవ్ ఆయన ఫోన్ ని అప్పుడప్పుడు స్విచ్ ఆన్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉన్నాడు. బహుశా ఆన్లైన్ పేమెంట్ కోసం అనుకుంటాను. ఆరవ్ ఫోన్ ట్రాకింగ్ లో ఉంది కాబట్టి ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో పోలీసులకి తెలుస్తోంది. బెంగళూరు ఈస్ట్ జోన్ డీసీపీ దేవరాజ్ గారు 3 టీములను ఫామ్ చేశారు. ఒక టీం కానూరులో ఉన్న ఆరవ్ తాతగారి దగ్గరికి వెళ్తే ఇంకో టీం రాయచూర్కి వెళ్ళింది. 3వ టీం బెంగళూరులోనే ఉండి డేటా కలెక్ట్ చేసింది. ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్ అందరికీ షాక్ ఇచ్చింది. మాయా గుండెలపైన 10కి పైగా కత్తి గాయాలు ఉన్నాయి. అందులో ఒక గాయంతోనే మాయా ప్రాణాలు పోయాయి. రిపోర్ట్ ప్రకారం మాయా 23వ తారీఖు అర్ధరాత్రి చనిపోయింది. అంటే చెక్ ఇన్ అయిన రాత్రే ఆమె చనిపోయింది. ఇటు ఆరవ్ను పట్టుకోవడానికి పోలీసులకి సవాల్గా మారింది. ఎందుకంటే ఆయన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడి చాలా జాగాలకి మారాడు. నార్త్ కర్ణాటక, ఇంకా అక్కడి నుండి మధ్యప్రదేశ్, ఇంకా తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఉన్న వారణాసికి చేరుకున్నాడు. వారణాసి నుండి ఆరవ్ తన తాతయ్యకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఆరవ్ వాళ్ళ తాతయ్య ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. అయితే జరిగిందంతా విని ఆరవ్ వాళ్ళ తాతయ్య ఆయనని పోలీసులకి లొంగిపోమని చెప్పాడు. తన తాతయ్య మాటలు విని ఆరవ్ తను ఎక్కడున్నాడో చెప్పాడు. నవంబర్ 29వ తారీఖు పొద్దున్న 4 గంటలకి ఆరవ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ కేసులో ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్.
అరెస్ట్ అయిన ఆరవ్ ఈ నేరం చేసినట్టు ఒప్పుకున్నప్పటికీ దీని వెనుకున్న అసలైన కారణాలు చెప్పడానికి నిరాకరించాడు. ఆరవ్ని పోలీసులు ఎన్నిసార్లు అడిగినప్పటికీ ఇది నా పర్సనల్ ఇష్యూ అని చెప్పి మోటివ్ అస్సలు చెప్పలేదు. అరెస్ట్ అయిన తర్వాత ఆరవ్ ఎవరితోని మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. అయితే ఆరవ్ మానసిక పరిస్థితి బాలేదని చెప్పి డీసీపీ ఇంకా కేసు హ్యాండిల్ చేస్తున్న ఆఫీసర్లు గుర్తుపట్టారు. అందుకే పోలీసులు వాళ్ళ ఇంట్రాగేషన్ స్టైల్ ని మార్చారు. పోలీస్ టీం ఆరవ్ని క్రైమ్ సీన్ కి తీసుకొని వెళ్ళి ఆయన పర్సనల్ లైఫ్, ఇంకా మాయాతో ఉన్న ఆయన లైఫ్, ఇంకా 23వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు జరిగిన విషయాలు అన్నీ అడిగారు. ఆరవ్ క్రైమ్ సీన్ లో ఎంతో ఎమోషన్ గా ఫీల్ అయ్యి జరిగిందంతా పోలీసులకి చెప్పాడు. ఆరవ్ కానూరులో తన తాతయ్యతో పాటు ఉండేవాడు. ఆయన చిన్నప్పుడే తల్లిదండ్రులకి డైవర్స్ అయింది. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ అమ్మ ఇంకో పెళ్లి చేసుకుంది. ఇంకా ఆ పెళ్లి కూడా ఎక్కువ రోజులు నడవలేదు. వాళ్ళ అమ్మ రెండోసారి డైవర్స్ తీసుకొని మూడోసారి మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఈ టైంలో ఆరవ్ వాళ్ళ అమ్మని వదిలిపెట్టి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఆరవ్ని వాళ్ళ తాతయ్య పెంచుతున్నాడు. మాయా చనిపోక 6 నెలల ముందు అంటే 2004 మార్చిలో ఒక డేటింగ్ యాప్ ద్వారా ఆరవ్తో పరిచయం అయింది. ఆరవ్ కానూరులో BBA కంప్లీట్ చేశాడు. ఇంకా మాయా ఆరవ్ని బెంగళూరుకి పిలిచి ఒక కంపెనీలో జాబ్ రావడానికి హెల్ప్ చేసింది. ఇంకా ఇక్కడ నుండి వాళ్ళ లవ్ స్టోరీ మొదలైంది. లవ్ స్టోరీ ఇలా సాగుతూ ఉండగా ఆరవ్ ఒకసారి మాయాని లివ్ ఇన్ రిలేషన్షిప్ కి రిక్వెస్ట్ చేశాడు. కానీ మాయా ఆ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసింది. మాయా ఒక ఎక్స్ట్రోవర్ట్, అందరితోని ఫ్రెండ్లీగా ఉండేది, ఇంకా అందరితోని చాలా ఈజీగా కలిసిపోయేది. అందుకే మాయాకి ఒక పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది. మాయా ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కువగా మొగాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆరవ్ ఆపోజిట్, ఆయన ఒక ఇంట్రోవర్ట్, ఎవరితోని కలవడు, ఇంకా ఎక్కువసేపు లోన్లీగానే ఉంటాడు. బెంగళూరులో కూడా ఫ్రెండ్ పేరిట మాయా తప్పించి ఆయనకి ఇంకెవరూ లేరు. ఆమె ఆయనకి ఫ్రెండ్ కమ్ లవర్. ఇలాంటి సమయంలో ఆరవ్కి ఇన్సెక్యూరిటీస్ పెరిగాయి. ఒక చిన్న ఊరు నుండి వచ్చిన ఆరవ్కి బెంగళూరు లాంటి పెద్ద సిటీలో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అయింది. మాయా ఫ్రెండ్ సర్కిల్లో మొగాలు కూడా ఉండడం వలన ఆరవ్కి ఇన్సెక్యూరిటీ పీక్ లెవెల్స్ కి చేరింది. ఇంకా అక్కడ నుండి ఆరవ్ ఇంకా మాయా మధ్యలో గొడవలు మొదలయ్యాయి. ఆరవ్ మాయాని కంట్రోల్ చేయడానికి ట్రై చేసేవాడు. మాయా వేరే అబ్బాయిలతో మాట్లాడడం ఆరవ్ ఇష్టపడేవాడు కాదు. ఇంకా ఆయన డౌట్ పడేవాడు. మాయా లివ్ ఇన్ రిలేషన్షిప్ రిజెక్ట్ చేసిన తర్వాత ఆరవ్కి మాయా పైన డౌట్ ఇంకా పెరిగింది. ఈ డౌట్ ఇంకా ఇన్సెక్యూరిటీస్ వల్ల ఆరవ్ మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయ్యాడు. అందుకే తనతో ఒకరోజు గడపమని ఆరవ్ మాయాని రిక్వెస్ట్ చేశాడు. అయితే మాయా ఈ ప్రపోజల్ కి ఒప్పుకొని తన అక్కతో ఆఫీస్ లో ఒక లేట్ నైట్ పార్టీ ఉంది కాబట్టి రాత్రి నేను రాలేను అని చెప్పి ఆరవ్తో గడపడానికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ 23వ తారీఖున ఒక హోటల్ రూమ్ లో చెక్ ఇన్ అయ్యారు. మాయా ఇంకా ఆరవ్ 23వ తారీఖు సాయంత్రం వరకు చాలా హ్యాపీగా గడిపారు. అయితే హోటల్లో చెక్ ఇన్ అయినప్పటి నుండి మాయా తన ఫోన్ లో ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉంది. కానీ ఆరవ్కి ఇది నచ్చలేదు. ఏంటి ఎప్పుడు ఫోన్ లోనే ఉంటావని ఆరవ్ మాయాని గట్టిగా అడిగాడు. అయితే దానికి మాయా కూడా ఆరవ్కి గట్టిగానే సమాధానం ఇచ్చింది. వాళ్ళ మధ్యలో ఫోన్ యూసేజ్ గురించి మొదలైన గొడవ పీక్ లెవెల్స్ కి చేరి అదొక ఫైట్ గా మారింది. ఆరవ్ మాయాని బాగా కొట్టాడు. నవంబర్ 23వ తారీఖు అంటే చెక్ ఇన్ అయిన సాయంత్రం ఆరవ్ ఆన్లైన్ లో ఒక నైలాన్ తాడు ఇంకా కిచెన్ నైఫ్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ వచ్చిన తర్వాత ఆరవ్ మాయా పనిని ముగించాడు. మొదట నైలాన్ తాడ్ని వాడాడు. ఆ తర్వాత పోస్ట్ మార్టం లో చెప్పినట్టు కత్తితో మాయాని చాలా సార్లు గాయపరిచాడు. నేరం చేసిన తర్వాత ఆరవ్ 2 రోజుల వరకు అదే రూమ్ లో మాయా బాడీతో గడిపాడు. ఆ 2 రోజులు భయంతోనో లేక గిల్ట్ తోనో తెలియదు, కానీ ఆరవ్ మాత్రం చాలా సిగరెట్లు కాల్చాడు. 2 రోజుల తర్వాత కంపు భరించలేక ఆరవ్ మాయా బాడీని రూమ్ లోనే వదిలిపెట్టి డోర్ లాక్ చేయకుండా కూడా హోటల్ విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఇది ఆరవ్ పోలీసులకి ఇచ్చిన కన్ఫెషన్. ఆరవ్ ఇప్పటికీ బెంగళూరు జైల్లోనే ఉన్నాడు. ఇంకా ఈ కేసు కోర్టులో ఉంది. మరొక కేసుతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.